భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. హైదరాబాద్లో కేటీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి విచిత్రమైన ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎలాగా ఓడిపోతారన్న కంక్లూజన్కి వచ్చేసారు వాళ్ళు. సో ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఒక విధ్వంసం చేసేనా, దేశాన్ని మొక్కలు చేసేనా, మనుషుల్ని ఒకళ్ళొకళ్ళు కొట్టుకునేలా చేసేనా, సివిల్ వార్ లైక్ సిచ్యువేషన్ తీసుకొచ్చేనా, ఎలక్షన్లో ఒక బ్రౌనీ పాయింట్ కొట్టాలి అన్నది రెండు పార్టీలకి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, తర్వాత కేటీఆర్ ఆఫ్ డిఆర్ఎస్ రావడం. ఏమిటండి వాడు చేసిన పని అంటే, ముందు రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నాం. అతను మోదీ మూడోసారి వస్తే రిజర్వేషన్స్ తీసేస్తాడు అని చెప్తున్నాడు. బాబు, అది మార్పింగ్ చేసింది నువ్వే. ఆ వీడియోని, అమిత్ షా తాలూకు వీడియోని మార్పింగ్ చేసి ముస్లిం రిజర్వేషన్ తీస్తానన్నాడు అతను. దానికి మొత్తం రిజర్వేషన్ తీసేస్తాడని చెప్పి భయపెడుతున్నాడు. యాక్చువల్గా ముస్లిమ్స్కి అలాగే ఇంకేదైనా రిలీజియస్ మైనారిటీస్కి ఈ రిజర్వేషన్స్ ఉండకూడదు అని రాజ్యాంగంలో ఉందండి. అంబేద్కర్ గారు రాశారు. రిలీజియన్ పరంగా, మతం పరంగా రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి రాజ్యాంగంలో ఉంది. ఆ ముఖ్య అమిత్ షా గారు చెప్పారు. ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇస్తున్నారు సౌత్ ఇండియాలో, కర్ణాటక ఏపీలో కూడా. సో అది తప్పు. అది వెంటనే మేము రాగానే దాన్ని రద్దు చేస్తాం. ఎందుకంటే 4% రిజర్వేషన్ ఎవడు ఇస్తున్నాడు? పాపం బీసీలది, ఎస్సీలది, ఎస్టీలు పోతుంది. వాళ్ళకి వచ్చి రావాల్సింది వీళ్ళకి వచ్చేస్తుంది. అందుచేత అది అర్జెంటుగా మేము రాగానే రిపీల్ చేస్తాం అని చెప్పి అన్నాడు. దాన్ని పట్టుకుని మొత్తం రిజర్వేషన్లే తీసేస్తారు బీజేపీ వాళ్ళు వస్తే అని చెప్పి దుష్ప్రచారం చేసి జనాలని భయపెడుతున్నాడు రేవంత్ రెడ్డి. సరే, ఇతను అయిపోయింది కదా. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? బీఆర్ఎస్ పార్టీ మన తారక రామారావు, కేటీఆర్, తర్వాత హరీష్ రావు ఇద్దరు కూడా ప్రతి సభలోకి వెళ్ళి ఏం చెప్తున్నారు? హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేస్తారట. 10 ఏళ్ళు అయిపోయింది కదండి మనకి సపరేషన్ అయిపోగానే ఇంకా హైదరాబాద్ యూటీ కింద డిక్లేర్ చేసేస్తారు. మనకి ఉండదు, మన తెలంగాణకి ద్రోహం చేస్తాడు మోదీ అని చెప్పి అంటాడు. ఎవడు చెప్పలేదు అన్నమాట. వీళ్ళు ఊహాగానం ఇది. ఊరికే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తుదామని ట్రై చేస్తాం. లాస్ట్ టైం అయింది, కానీ ఈ మాట ఎవడు పట్టించుకోవట్లేదు. పాపం బీఆర్ఎస్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద రేస్. బీఆర్ఎస్ పక్క వెళ్ళిపోయింది. ఎప్పుడో పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్. సో వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్టే బీఆర్ఎస్. ఇంక నెక్స్ట్ టైం ఇంకా కేటీఆర్, కేసీఆర్ ఏం మాట్లాడినా ఎవడో వినేవాడు ఉన్నాడు, వాళ్ళకి ఓటేసేవాడు కూడా అస్సలు ఉంటాడు. అయిపోయిందని చెప్పుకోవాలి. మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పని కథం. ఏనాడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయ్యాడో అది ఫినిష్ అయిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళకి అత్యధిక పేరు, అది కంటిన్యూ చేస్తుంటే బాగుంది. సరే, ఇదండి ఈ వీళ్ళ భావజాలం. చూడండి, ప్రమాదకరమైన భావజాలం కాంగ్రెస్ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది కూడా. కాంగ్రెస్ ఎప్పుడు కూడా అంతకుముందు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హిందూ ముస్లిం రైట్స్ వచ్చాయంటే కాంగ్రెస్ వాళ్ళే వస్తాయండి. వాళ్ళే ప్రోత్సాహం చేసి, లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చి, పోలీసులు కూడా వాడికి హెల్ప్ చేసి హిందూ ముస్లిం రైట్స్ తెప్పిస్తారు. మీకు చెన్నారెడ్డి టైంలో గవర్నమెంట్ మారాలంటే, అంటే ఒక చీఫ్ మినిస్టర్ నుంచి ఇంకో చీఫ్ మినిస్టర్ రావాలనుకోండి, అప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉండేది. కాకపోతే ఒక చీఫ్ మినిస్టర్ 2 ఏళ్ళు చేయగానే ఇంకోటికి మంట ఎక్కువైపోయింది. వెనకాల ఉన్నాడు వాడు మళ్ళీ రావాలనుకుంటే ఓల్డ్ సిటీలో గొడవలు మొదలు పెడతాడు. ఇద్దరిని పొడుస్తాడు, పొడగానే మొదలైపోతాయి. ఇటు అటు కూడా సపోర్ట్ ఇస్తారు. వీళ్ళే 2 పక్కల దాన్ని ఇచ్చి సపోర్ట్ ఇచ్చి గొడవ చేపిస్తారు. కాంగ్రెస్ కల్చర్ ఇది. వాళ్ళకి హిందూ ముస్లిం రైట్స్ పెట్టించడం అన్నది చాలా నాళ్ళ నుంచి ఈ కాంగ్రెస్కి వాళ్ళు వెన్నతో పెట్టిన విద్య. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంత ఉంది. బీజేపీ ఉన్న వాళ్ళు ఎప్పుడు మీకు హిందూ ముస్లిం రైట్స్ రావు ఏ గవర్నమెంట్.
ఏ సెంట్రల్ అయినా స్టేట్లో అయినా సరే బీజేపీ ఉంటే మీకు హిందూ ముస్లిమ్స్ రైట్స్ అవడానికి అవకాశం తక్కువ. అదే కాంగ్రెస్ కానీ వచ్చాడనుకోండి, వాడు పాకిస్తాన్ సపోర్ట్ తీసుకునే చేస్తాడు. పాకిస్తాన్ నుంచి హెల్ప్ తీసుకుని మరి ఇండియాలో విధ్వంసం చేయిస్తారు. మన కాంగ్రెస్ ఘనమైన కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా అలాంటి క్లాసిక్ ఎగ్జాంపుల్లో చిదంబరం. వాడు కావాలని చేయించాడు. బాంబే 26/11 అటాక్ అయింది కదా, దట్ వాజ్ యాక్చువల్లీ చిదంబరము ఐఎస్ఐ కలిపి చేసిన అటాక్ అనేది. ఎందుకు చేశాడు అంటే వాడు ఈ వాంటెడ్ టు ప్రూవ్ హిందువులు కూడా టెర్రరిస్ట్ ఉంటారు అని చెప్పి ప్రూవ్ చేయడానికి కోసం చేశాడు. కాకపోతే లక్కీగా మన గ్రేట్ పోలీస్ అతను లాఠీ వచ్చుకుని వెళ్ళి మిషన్ గన్ బట్టి పేలుస్తున్న వాడిని చూసి పారిపోక వాడిని వెళ్ళి కౌగిలించేసుకున్నాడు. 40 బుల్లెట్లు తినండి పాపం. 40 బుల్లెట్లు ఆయన బాడీలోకి దూసుకుపోయి. మహాత్ముడు అండి, మహాత్ముడు. ఆయన వల్ల ఇప్పుడు హిందువులు బతికారండి. హిందూ టెర్రరిజం అన్నది లేదు బాబు. పాకిస్తాన్ నుంచి వచ్చి ఏదో రక్ష కట్టుకుంటే వాడు హిందూ అయిపోతాడా? అజ్మల్ కసబ్ గాడు ఆధార్ కార్డులు మార్చుకుని వచ్చారు పాపం. అది ఏది జరగలేదు, అవి చెల్లలేదు. ఎందుకంటే ఒకసారి ఇంటరాగేషన్ పట్టాక అన్నీ వచ్చేస్తాయి బయటికి. వాడు భాష తెలిసిపోతుంది. ఫస్ట్ వాడు మాట్లాడే తీరంతా కూడా పాకిస్తానీ భాషే. మన ఇండియాలో కూడా అలాంటి హిందీ మాట్లాడు. సో అలాగా మనం రక్షించబడ్డాం. ఇదండి మన ప్రస్తుతం టీఆర్ఎస్ బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మళ్ళీ వాళ్ళ గేమ్ మా పాత పద్ధతిలో వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఎందుకంటే ఎలాగో ఓడిపోయే ముందు కొంచెం ఇలాంటి గొడవలు పెట్టి చిచ్చు పెట్టేసి దేశంలో అలకల్లోం చేసేసి పోతే మంచిది కదా అన్న ఉద్దేశంతో ఉన్నారండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రజలు పట్టించుకోవట్లేదు. యాక్చువల్లీ ఇద్దరి మాటలు ఎవరు పట్టించుకునే స్టేట్లో లేరు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత పీపుల్ హావ్ బికమ్ వెరీ స్మార్ట్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేతిలో ఉందండి. ఒక్కసారి చెక్ చేసుకుంటే అసలు విషయం తెలిసిపోతుంది. యూట్యూబ్కో లేదంటే సోషల్ మీడియా ఎక్కడికైనా ఎక్స్కో ట్విట్టర్కో వెళ్తే మీకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అందుచేత పీపుల్ ఆర్ బికమ్ వెరీ స్మార్ట్. వాళ్ళు తొందరగా ఉద్రేక పడిపోవట్లేదు, గొడవలు దిగట్లేదు. సో దట్ వే వీఆర్ సేఫ్ అని అనుకోవాలి. ఈ 7 విడతలు ఎలక్షన్ అయ్యే లోపలగా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఎన్ని విధ్వంసాలు ట్రై చేస్తారో చూడవలసిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మనకి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.